ఇప్పుడు మనం వరుసలో ఉన్న సంఖ్యను చూద్దాం. 1, 6, 15. ఇక్కడ ఏంటో మనం కనుక్కోవాలి. 45, 66, 91. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని చూద్దాం. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా 5. మళ్ళీ ఇప్పుడు రెండోది, ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని చూద్దాం, అంటే 9. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా మనకు తెలియదు కాబట్టి మొదటిగా మనం ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చూద్దాం. అంటే 21, అంటే 45 ప్లస్ 21 అంటే 6. కాబట్టి మనం 21గా రాసుకుందాం. తర్వాత ఈ రెండిటి తేడా చూద్దాం. 25 అంటే 66 ప్లస్ 25 అంటే 91. ఈ రెండిటి మధ్య తేడా ఇలా ఉంది. ఇప్పుడు మనం అన్నిటికీ 4 ఉన్నది తేడా కాబట్టి ఇక్కడ మనం 13 అని రాయొచ్చు ఈ రెండిటి మధ్య తేడాని. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా చూద్దాం. ఇప్పుడు 13 అంటే దీనికి 4 యాడ్ చేస్తే 17 వస్తుంది. ఈ రెండిటి మధ్య తేడా 4 ఉంది, ఈ రెండిటి మధ్య తేడా 4 ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా మనం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ వచ్చిన జవాబుని మనం ఇక్కడ దీంతో ప్లస్ చేయాలి. అంటే 15 ప్లస్ 13 అంటే 28. అంటే ఇక్కడ మనకి వచ్చే సంఖ్య 28 అని అర్థం.